హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. అండ్ ఇప్పటివరకు వచ్చేసి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేయండి. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు టాప్ 10 లోన్ యాప్స్ గురించి నేను చెప్పబోతున్నాను. గైస్, ఇది వచ్చేసి టాప్ 10 వచ్చేసి నా యొక్క వర్షన్ అన్నమాట. నేను ఇంతకుముందు తీసుకున్న లోన్స్ గురించి అండ్ అవి అందించే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ టైమ్స్ ఆ బేసిస్ మీద నేను మీకు చెప్పబోతున్నాను గైస్. ఓకే, అండ్ ఇది ఇంతకుముందు చెప్పాను కదా నావీ లోన్ యాప్స్ గురించి అండ్ జస్ట్ మనీ గురించి. అండ్ దానికి సంబంధించిన చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ మీకు ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో మీరు వచ్చేసి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి. నేను మీకు క్లారిఫై చేయగలుగుతాను. ఎందుకంటే మీకు ఎక్కడ ఎర్రర్ వస్తుందో కొంతమంది నేను సరిగా చెప్పట్లేదు. కాబట్టి మీరు ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో నాకు కొద్దిగా స్క్రీన్ షాట్ పంపించినట్లయితే నేను మీకు కొద్దిగా ఏదైనా సజెషన్ ఇవ్వగలుగుతాను. అండ్ ఎట్ దట్ టైం గైస్ వచ్చేసి లేదంటే మీరు ఆ యొక్క లోన్ యాప్ యొక్క కస్టమర్ కేర్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే గైస్ మీరు నాకు టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకే గైస్, అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోస్లోకి వెళ్దాం గైస్. ఇప్పుడు వచ్చేసి నేను టాప్ 10 లోన్ యాప్స్ అండ్ సైట్స్ గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి నా యొక్క వర్షన్ అన్నమాట. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కంప్లీట్గా వచ్చేసి నా యొక్క వర్షన్ ఇంతకుముందు తీసుకున్న లోన్ యాప్స్ గురించి కానీ వాటి యొక్క అంటే అమౌంట్ ఎంతగానో అమౌంట్ ఇవ్వడము, టైం పీరియడ్, ఈఎంఐ వీటన్నిటిని బేస్ చేసుకొని నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మీకు ఎప్పుడైనా లోన్ కావాలంటే మీరు ఖచ్చితంగా వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి ఆఫ్లైన్. ఓకే, దాని తర్వాత అనుకున్నప్పుడే ఆన్లైన్లోకి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, మీకైతే లోన్ రాదు. మీరు ఎబో 18 ఆర్ 21 ఎబో అయి ఉండాలి గైస్ ఒకటి. అండ్ మీరు వచ్చేసి మీకు శాలరీ అనేది ఉండాల్సి ఉంటుంది. శాలరీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మాత్రమే మీకు లోన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మిగతా సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీకు వచ్చేసి ఉన్నట్లయినా కానీ శాలరీ ఉన్నట్లయితే కూడా మీకు లోన్ అమౌంట్ అనేది వస్తుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీ యొక్క బ్యాంక్ ఏదైతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అందులో ట్రై చేయండి. అప్పుడు రానప్పుడు ఆర్ ఎమర్జెన్సీ టైంలో మటుకు మీరు ఆన్లైన్లోకి యాప్స్లలో చూడండి. ఎందుకంటే ఇందులో వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు బ్యాంక్స్లలో ట్రై చేయండి. ఓకే గైస్, అండ్ ఇప్పుడు మనం టాప్ 10 చూద్దాం గైస్. ఫస్ట్ థింగ్ వచ్చేసి గైస్, నేను ఇందులో వచ్చేసి నాకు నవీ యాప్ అని చెప్తాను. అండ్ ఇందులో వచ్చేసి గైస్ దీని గురించి లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను ఆగస్టులో. అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ వేరున్నాయి అండ్ ఇప్పుడు వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరున్నాయి. అప్పుడు వచ్చేసి జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు ఇవ్వగానే పాన్ కార్డు ఇవ్వగానే అయిపోతుంది. ఇప్పుడు కూడా అంతే. బట్ ఇప్పుడు వచ్చేసి గైస్ ఇందులో వచ్చేసి మీకు వీడియో కేవైసీ అనేది చేస్తారు. అండ్ ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి గైస్ మీకు 12% నుంచి 24 మంత్స్ ఉంటుంది. అండ్ మీకు టైం పీరియడ్ వచ్చేసి 6 మంత్స్ నుంచి 3 years వరకు ఇస్తారు. అండ్ లోన్ అమౌంట్ వచ్చేసి గైస్ 10,000 నుంచి 5 lakhs వరకు ఇస్తారు. అండ్ రీసెంట్గా వచ్చేసి మన సబ్స్క్రైబర్స్కి ఒక అతనికి 3 lakhs వరకు లోన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి అండ్ అందరికి ఇచ్చేవాళ్ళు. బట్ లాస్ట్ ఇయర్ తర్వాత ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి వచ్చేసి వీళ్ళు ఓన్లీ మేజర్ సిటీస్లో ఉన్న వాళ్ళకి మటుకే వీళ్ళు లోన్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ మీరు ఖచ్చితంగా సాలరీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి. అండ్ ఎవరైతే సాలరీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే కారో అండ్ మీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి మీరు ఎక్కువ చేస్తున్నట్లయితే గైస్ మీరు సాలరీడ్ అని పెట్టండి, ఏం పర్వాలేదు. అండ్ దీనికైతే మీరు సాలరీడ్ అని పెట్టినా సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఏం చెక్ చేయరు అంత డీప్గా. అండ్ జస్ట్ మనీ కూడా ఇంతే గైస్. మీకు రేట్ ఆఫ్ ఇందులో వచ్చేసి మీకు జస్ట్ మనీ కూడా మీరు 1 month నుంచి 1 year వరకు ఇస్తారు. మీకు లోన్ అమౌంట్ వచ్చేసి 1,000 నుంచి 50,000 వరకు వస్తుంది. అండ్ మీరు సాలరీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి. ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మీరు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మీకు ఆన్లైన్లో ఉంటుంది. ఈ జస్ట్ మనీలో వచ్చేసి గైస్ మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. అమెజాన్ ఎందుకు అంటున్నానంటే గైస్, మీరు ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తున్నారు అనుకోండి, మీ ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఐటమ్ తీసుకున్నప్పుడు కావాల్సినప్పుడు ఇది యూజ్ అవుతుంది. లేదు మీ యొక్క అమౌంట్ అనేది మీ బ్యాంక్లోకి తెచ్చుకోవాలనుకున్నప్పుడు మీకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది యూస్ అవుతుంది. అండ్ నేను ప్రీవియస్గా వచ్చేసి కూడా మీ యొక్క అమెజాన్ పే బ్యాలెన్స్ బ్యాంక్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, సేఫ్ గోల్డ్ అండ్ స్నాప్ పే ద్వారా వచ్చేసి కూడా నేను 2 వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి గైస్. ఓకే, అండ్ ఈ జస్ట్ మనీ కూడా మీకు ఓన్లీ గిఫ్ట్ కార్డ్ మాత్రమే ఇస్తుంది దాదాపు మీకు. కాబట్టి మీరు కూడా జస్ట్ మనీ అనేది సజెస్ట్ చేయండి గైస్, సజెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి గైస్, అండ్ నవీ యాప్ నుంచి నేను లోన్ తీసుకున్నాను. జస్ట్ మనీ నుంచి కూడా నాకు ఇప్పటికి రన్ అవుతుంది. అండ్ 2 సైట్స్ కూడా యాప్స్ కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి. అండ్ మనీవీ లోన్స్లో వచ్చేసి గైస్ నేను ఇప్పటివరకు అప్లై చేసినాక నాది రిజెక్ట్ అయింది. ఎందుకంటే నాది సాలరీ బట్ నాకు వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి నేను ఫోన్పే గూగుల్ పే ద్వారా ఆ విధంగా సాలరీ వచ్చేది. బట్ ఆ విధంగా వీళ్ళు కన్సిడర్ చేయరు. ఖచ్చితంగా వచ్చేసి వాళ్ళ యొక్క నెట్ బ్యాంకింగ్ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నెట్ బ్యాంకింగ్ నుంచి మీ అకౌంట్లోకి క్రెడిట్ అనేది అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు మటుకే వీళ్ళు కన్సిడర్ అనేది చేస్తారు.
సో ఈ విధంగా నేను వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇందులో వచ్చేసి కేస్ మీకు అప్ టు 5 lakhs వరకు ఇస్తారు మీకు 10,000 నుంచి. అండ్ ఇందులో వచ్చేసి మీకు క్రెడిట్ స్కోర్ని బట్టి ఉంటుంది. అండ్ కస్టమర్ కేర్ కూడా మీకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది కూడా ఉంటుంది. ఇందులో వచ్చేసి ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది డైరెక్ట్ కట్ చేసేసుకొని మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ ఎవరైతే సాలరీ ఉన్నారో గైస్ మీకు ఖచ్చితంగా వచ్చేసి యూస్ఫుల్ అయ్యేది మనీ వ్యూ లోన్స్ వస్తుంది. అండ్ ఇది ఎక్కడ సిటీస్లో ఉన్న ఎక్కడ విలేజెస్ వాళ్ళకైనా కానీ వీళ్ళు మీకు అనేది ఇస్తారు. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రూ బ్యాలెన్స్ గైస్. అండ్ ఎవరైతే సాలరీడ్ కారో అండ్ మీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయితే ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఇది ట్రూ బ్యాలెన్స్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మీరు సాలరీడ్ కాకపోయినా కానీ సాలరీడ్ అని పెట్టండి. అండ్ మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క యాప్లో కూడా అంతే గైస్, మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్, మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవైతే బేసిక్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరికి తెలిసింది. అండ్ ఇవ్వగానే మీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎంత చేస్తారో దానిని బట్టి వీళ్ళు మీకు అమౌంట్ అనేది ఇస్తారు. కాకపోతే ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది గైస్. అండ్ ఇందులో ఇంకో బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే మీరు ఇప్పుడు ఆన్ టైంకి మీరు ఈఎంఐ పే చేయాలి, మీ దగ్గర అంత అమౌంట్ లేదు. అలాంటప్పుడు మీరు అందులోంచి ఒక 30%, 40% పే చేసేస్తే మిగతాది నెక్స్ట్ మంత్కి ఇంకో 1 monthకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ అనేది ఉంది కాబట్టి నేను ట్రూ బ్యాలెన్స్ని సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి గైస్ బ్రాంచ్లో వచ్చేసి మెయిన్ ఏంటంటే గైస్ మీకు ఇది కూడా మీకు స్టార్టింగ్లో కొద్దిగా తక్కువ అమౌంట్ ఇస్తున్నా కానీ ఇది రాను ఇంక్రీజ్ చేస్తూ పోతుంది. ఇక్కడ వచ్చేసి మీకు అప్ టు 2 lakhs వరకు ఇస్తారు. అండ్ మీకు వచ్చేసి గైస్ ఇందులో ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మిగతా కంపేర్ చేస్తే యాప్స్తో కంపేర్ చేసినట్లయితే మీకు. అండ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. అండ్ మీకు ఈఎంఐస్ కూడా చాలా ఎక్కువ ఇస్తారు మంత్స్. ఈ విధంగా చాలా బాగా ఉంటుంది. అండ్ ఇది బ్రాంచ్ మీద కూడా నేను స్పెషల్గా వీడియోని చేశాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ సతీష్ ఫిన్. అండ్ ఇది వచ్చేసి గైస్ ఎవరికైతే ఎమర్జెన్సీ టైం ఉంటుందో వాళ్ళకి ఇదే వర్కౌట్ ఉంది. అండ్ ఇందులో కూడా మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది గైస్. అండ్ ఎమర్జెన్సీ టైంలో అనుకున్నప్పుడు మటుకు మీకు ఇది చాలా బాగా యూస్ అవుతుంది. రీసెంట్గా వచ్చేసి నేను 9,000కి లోన్ అప్లై చేశాను. అయితే నాకు వచ్చేసి నేను రీపే చేయాల్సి వచ్చింది 12,000 రీపే చేయాలి. అంటే ఎవ్రీ మంత్ వచ్చేసి నేను 3 months కలిపి నేను ఎవ్రీ మంత్ వచ్చేసి 1,000 ఎక్స్ట్రా పే చేస్తున్నాను. అంటే కిషిత్ 15 మనకు షార్ట్ టర్మ్ లోన్స్ కంటే ఇది కొద్దిగా బెటర్ గైస్. ఓకే, అండ్ నెక్స్ట్ కిషిత్ గైస్. అండ్ ఇది ఎవరికైతే చాలా ఎమర్జెన్సీ, ఇది ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి రావట్లేదు అనుకున్న టైంలో మటుకు కిషిత్కి వెళ్ళండి. అదర్వైజ్ మీరు వెళ్ళకండి కిషిత్కి. ఎందుకంటే మీకు వితిన్ 15 daysలో గైస్ మీరు 1,500 rupees ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. మీరు 2,000 లోన్ తీసుకున్నా, 10,000 లోన్ తీసుకున్నా, 30,000 లోన్ తీసుకున్నా కానీ మీకు 1,500 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది వితిన్ 15 daysలలో గైస్. ఓకే, కాబట్టి ఎమర్జెన్సీ అనుకున్న టైంలో మటుకే వెళ్ళండి. నెక్స్ట్ గైస్ క్రెడిట్ బి. అండ్ ఇదైతే ఎవరికైతే గైస్ మీరు సాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారో వాళ్ళకు ఇది చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ వీళ్ళు వచ్చేసి మీరు ఆన్ టైం రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్రెడిట్ బిఎల్ వచ్చేసి మీకు కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది గైస్. ఓకే, నెక్స్ట్ క్యాషీలో కూడా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవరైతే సాలరీడ్ ఉన్నారో ఖచ్చితంగా వచ్చేసి గైస్ మీరు సాలరీడ్ ఎబో 20 or 30,000 ఎబో ఉంటే వాళ్ళకి మటుకే ఇస్తారు. అండ్ మీకు అప్రాక్సిమేట్గా 1 lakh కూడా లోన్ రావచ్చు. బట్ వచ్చేసి మీకు ఈఎంఐస్ అనేది చాలా తక్కువ ఉంటాయి గైస్. ఇదొకటి మెయిన్ డ్రాబ్యాక్ క్యాషీలో వచ్చేసి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి గైస్ శాలరీస్ అడ్వాన్స్ అండ్ పర్సనల్ లోన్ యాప్. అండ్ ఎవరైతే సాలరీడ్ ఉన్నారో కంప్లీట్గా మీరు వచ్చేసి సాలరీడ్ అయినట్లయితే గైస్ మీకు అడ్వాన్స్గా సాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ అనేది చేస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా బాగానే ఉంది గైస్, మరి ఎక్కువ ఏం లేదు. అండ్ మీరు ఈజీ వేస్లలో ఈఎంఐ అనేది పే చేసుకోవచ్చు గైస్. ఓకే, అండ్ వీటికి సంబంధించిన కొన్నిటిని లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకొన్ని వచ్చేసి మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్ ఈ విధంగా. అండ్ ఈ 10 యాప్స్ వచ్చేసి మీకు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. అండ్ మీకు ఖచ్చితంగా లోన్ రావాలంటే గైస్ మీకు ఆన్లైన్లో మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది ఎబో 700 ఉండాలి. అండ్ ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో గైస్ ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి మీరు ఆన్ టైం రీపేమెంట్ చేయాలి. అండ్ నేను ఇంతకుముందు వచ్చేసి క్రెడిట్ బిలో 2 years బ్యాక్ గైస్, 2 years బ్యాక్ నేను ఒకసారి ఆన్ టైం రీపేమెంట్ చేయలేదు. అండ్ అప్పటి నుంచి నాకు వచ్చేసి క్రెడిట్ బిలో వాళ్ళు వచ్చేసి లోన్ అనేది ఇష్యూ చేయట్లేదు, నన్ను కంప్లీట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ వస్తే మీకు క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆన్ టైం రీపేమెంట్ చేయగలగాలి. ఓకే గైస్, అదర్వైజ్ నాకు తెలిసినట్లయితే గైస్ మీరు ఒక 3 months శాలరీ స్లిప్స్ ఉన్నట్లయితే గైస్ ఇప్పటి నుంచి అయినా మీరు మీ యొక్క శాలరీని వాళ్ళ యొక్క నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ యొక్క అకౌంట్లోకి నెఫ్ట్ ఐఎంపిఎస్ ద్వారా చేసుకోండి గైస్. అలాంటప్పుడు వచ్చేసి మీకు 3 months or 4 months అయినా కానీ తర్వాత వచ్చేసి మీకు ప్రూఫ్ అనేది ఉంటుంది. శాలరీ స్లిప్ తోటి మీరు బ్యాంక్లో అనేది
ఈజీగా లోన్ అనేది తీసుకోవచ్చు గైస్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఆఫ్లైన్లో రానప్పుడు మటుకే ఆన్లైన్లోకి ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేలిస్ట్లో చూసినట్లయితే గైస్ నేను లోన్ యాప్స్ గురించి నేను ఒక స్పెషల్గా ఒక వీడియో అనేది ప్లేలిస్ట్లో చేశాను గైస్. నా 4 వీడియోస్ ఉన్నాయి. క్రెడిట్ బిహేవ్ వచ్చేసి అండ్ నవీ లోన్ గురించి అండ్ బ్రాంచ్ గురించి అండ్ కిషిత్ గురించి. అండ్ ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయకపోతే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి గైస్ నవీ లోన్ యాప్ గురించి రీసెంట్గా నేను ఒక అప్డేట్ వచ్చింది. ప్రీ అప్రూవల్ లోన్ గురించి కూడా చెప్పాను. నేను అక్కడ ఏం మిస్టేక్ చేశాను, మీరు కూడా ఏం మిస్టేక్ చేయకూడదు అనేసి ఆ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరు కూడా ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి, చూడండి. చూసిన తర్వాత మీకు ఏ యాప్స్ నుంచి మీకు ఎలిజిబిలిటీ ఉందనేసి నేను చెప్పాను కదా, ఆ ఎలిజిబిలిటీ చూసుకొని చేయండి. అన్ని యాప్స్ ఒకేసారి చేయకండి, ఒక యాప్ తర్వాత ఒక యాప్. అండ్ మీకు ఎమర్జెన్సీ అనుకున్న, మాకు ఇప్పుడు ఖచ్చితంగా కావాలనుకున్నప్పుడు అటుకు గైస్ మీరు ట్రూ బ్యాలెన్స్కి వెళ్ళండి అండ్ స్టాష్ఫిన్కి వెళ్ళండి అండ్ కిషిత్కి వెళ్ళండి, క్రెడిట్ బిగ్కి వెళ్ళండి, అంతే. అండ్ మీకు కొద్దిగా లాంగ్ టర్మ్ కావాలనుకున్నప్పుడు గైస్ మీకు జస్ట్ మనకి వెళ్ళండి అండ్ నవీ యాప్కి వెళ్ళండి అండ్ మనీ వ్యూ అండ్ బ్రాంచ్ అండ్ క్యాషీ శాలరీ అడ్వాన్స్ అండ్ పర్సనల్ లోన్ యాప్కి వెళ్ళండి, ఎర్లీ శాలరీ యాప్లోకి వెళ్ళండి. ఈ విధంగా మీకు షార్ట్ అండ్ లాంగ్ టర్మ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఓకే గైస్, అండ్ ఇవి నేను యూజ్ చేసిన యాప్స్కి అండ్ నేను అప్లై చేసిన యాప్స్ గురించి మాత్రమే నేను మీకు చెప్పడం జరిగింది. అండ్ మిగతా మీకు యాప్స్ కూడా ఉన్నాయి. ఫ్లెక్సీ శాలరీ అనేసి, స్మార్ట్ కాయిన్ అనేసి, మనీ ట్యాప్ అనేసి అండ్ ఎం పాకెట్ అనేసి. ఎం పాకెట్ అని వచ్చేసి గైస్ మీకు వచ్చేసి స్ట్రిక్ట్లీ వచ్చేసి స్టూడెంట్స్కి మీ యొక్క కాలేజ్ ఐడి అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎం పాకెట్ అనేసి మీకు యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది గైస్. ఓకే, అండ్ ఈ వీడియో కింద గైస్ అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు వచ్చేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్.